టు వాయిస్ మంకీస్ మీడియా. నేను సుష్మిత. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి హవా ఇంకెన్నాళ్ళు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? ఆయన అభిమానులైతే అసలు ఎండింగే లేని రాజమౌళిని కోరుకుంటున్నారు. జక్కన్న శిల్పాలన్నిటినీ తనివి తీరా చూసుకొని తరలించాలని ఆరాటపడుతున్నారు. ఆయన సినిమాలు ఆ స్థాయిలో వినోదాన్ని అందిస్తున్నాయి. రాజీ అన్నదే లేని పోరాటం, మేకింగ్ శైలి అతడి ప్రత్యేకత. అందుకే బాహుబలి, బాహుబలి 2, RRR, SSMB 29 ఇలాంటి అజేయమైన సినిమాలతో ముందుకు సాగుతున్నారు రాజమౌళి. అయితే రాజమౌళి రిటైర్మెంట్ ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఊహిస్తున్నారు కొందరు విశ్లేషకులు. చూస్తుంటే మహేష్ బాబుతో సినిమాని పూర్తి చేసిన తరువాత రాజమౌళి ఖచ్చితంగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతాన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి విజేంద్ర ప్రసాద్ స్క్రిప్ట్ పనులు చేస్తున్నారు. మహాభారతం స్పాన్ దృష్ట్యా 3 భాగాల ఫ్రాంచైజీగా దీనిని పంచాలని ప్లాన్ చేస్తున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే ఈ 3 భాగాల కోసం రాజమౌళి కనీసంగా 6 నుంచి 8 సంవత్సరాల కాలం తీసుకుంటారు. మహాభారత కథను సినిమాగా మార్చి కొత్త తరానికి అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు మన నిజమైన భారతీయ ఇతిహాసాల గొప్పతనాన్ని చూపించాలని జక్కన్న కోరుకుంటున్నట్టు కథనాలు వస్తున్నాయి. అయితే రాజమౌళి ఒకే ఫ్రాంచైజీకి కట్టుబడి 8 సంవత్సరాలు గడపడం అంటే అతడు తన షష్ఠపూర్తి దశకు చేరుకున్నట్టే. అంటే అది రిటైర్మెంట్ ఏజ్. రాజమౌళి వయసు ఇప్పుడు 51 సంవత్సరాలు. మరో 9 ఏళ్లలో అతడు మహాభారతం అన్ని భాగాల్ని పూర్తి చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రయత్నం చూస్తుంటే అతడు మరో ఇండియన్ జేమ్స్ కెమెరూన్ లా హార్డ్ వర్క్ చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల నాని హిట్ 3 ప్రమోషన్స్ ఈవెంట్ లో రాజమౌళి అంతకుముందు ఓ సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ మహాభారతం ప్రాజెక్ట్ ని ఖరారు చేయడంతో అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. దేశవ్యాప్తంగా పలువురు ఫిల్మ్ మేకర్స్ మహాభారతం తెరకెక్కిస్తామని ప్రకటించారు. అమీర్ ఖాన్, లింగుస్వామి కూడా రేస్ లో ఉన్నారు. కానీ వాటన్నిటిపైన లేని ఆసక్తి రాజమౌళి మహాభారతంపై ప్రజలకు ఉంది. ఇందులో మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్లు నటించే అవకాశం ఉంది. అలాగే నానికి ఒక కీలక పాత్రలో అవకాశం తప్పనిసరి అని రాజమౌళి స్వయంగా అన్నారు. విజయ్ దేవరకొండ, అడవిశేష్ లాంటి టాలెంటెడ్ స్టార్లు నటించే అవకాశం ఉంటుంది. అయితే ఇంతమంది స్టార్లతో పనిచేశాక అప్పటికి ఏజ్ దృష్ట్యా రాజమౌళి కెరీర్లో మహాభారతం చివరి ప్రాజెక్ట్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు.